ప్రైజ్ ది లార్డ్. బైబిల్ స్టడీలో భాగంగా కీర్తన గ్రంథం 150 అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలం ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యంతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. రోగు తాళములతో ఆయన స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళముతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణుల యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఈ అధ్యాయం మనకేం చెప్తుందంటే యెహోవాను స్తుతించమని చెప్తుంది. యెహోవాని ఎన్నో రకాలుగా మనం ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. ఈ అధ్యాయంలో కూడా అలా చెప్తుంది. చాలా రకాలుగా యెహోవాను స్తుతించమని చెప్తుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయం అంటే చర్చ్ అనమాట. మనం ఆయన చర్చిలో కూర్చొని ఆయన కోసం స్తుతించాలి. ఆయన గురించి పాటలు పాడుతూ, అలాగే మనం సువార్త చేస్తూ ఆయనను స్తుతించాలి. ఆయన బలం ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన గొప్పతనమును, ఆయన బలమును ప్రసిద్ధి చేస్తూ మనం ఆయనను స్తుతించాలి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన చేసే కార్యములు బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన యెహోవా ఎలాంటి కార్యం చేస్తాడో మనందరికీ తెలుసు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగల సమర్థుడు. ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. ఆయన గ్రేట్నెస్ బట్టి మనం ఆయనను స్తుతించాలి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. అంటే ట్రంపెట్ అన్నమాట. అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దానితో యెహోవాను స్తుతించాలి. పాటలు పాడుతూ, దాంతో మ్యూజిక్ వాయిస్తూ. తంబురతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి. స్ట్రింగ్స్ తోటి, పైప్ తోటి మనం ఆయనను స్తుతించాలి. అంటే ఇది కూడా ఒక మ్యూజికల్ రకమైన ఇన్స్ట్రుమెంట్ అనమాట. దాంతో మనం దాన్ని వాయిస్తూ, పాటలు పాడుతూ యెహోవాను స్తుతించాలి. రోగు తలముతో ఆయన స్తుతించాలి. సౌండింగ్ సింబల్స్ అనమాట. ఇది కూడా ఒక రకమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మనం యెహోవాను చాలా రకాలుగా ఆరాధించవచ్చు. పాటలు పాడుతూ వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆయనను స్తుతించమని 150 అధ్యాయం చెప్తుంది. ఆమేన్.